నమస్కారం. ముఖ్యంగా వేదికను అలంకరించిన నా సోదర సమానులు, మాకందరికీ పెద్ద దిక్కు, ఒక తండ్రి లాంటి వారు, రౌతు రామ్మూర్తి నాయుడు గారి యొక్క తనయులు సోదర సమానులు వాసు గారికి, అదేవిధంగా దాశరథి గారికి, ప్రిన్సిపల్ గారికి, వేదికను అలంకరించిన ఇతర వాసు ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రిన్సిపల్స్కి, ఈనాటి శ్రీనిధి స్కూల్ సెకండ్ యానివర్సరీ ఫంక్షన్కి విచ్చేసినటువంటి నా తోటి సహచర నాయకులకి, పేరెంట్స్కి, పిల్లలకి, శ్రీనిధి స్కూల్ స్టాఫ్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా రౌతు రామ్మూర్తి నాయుడు గారు అవనివ్వండి, వారి కుటుంబం అవనివ్వండి, ఎప్పుడు కూడా ఒక బయట ఒక అవుట్ సైడర్స్ ఫీలింగ్ ఉండదు. సొంత ఫ్యామిలీ అన్నటువంటి ఫీలింగు, ఒక వన్నెస్, ఒక ఓనర్షిప్ లాగా. నా మీద వాళ్ళకి అదే హక్కు ఉంటుంది, వాళ్ళ మీద నాకు అదే హక్కు ఉంటుంది. అది ఎప్పుడు కూడా జీవితాంతం ఆ బంధం కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇవాళ దురదృష్టం, రౌతు రామ్మూర్తి నాయుడు గారి చేతుల మీదుగా జరగవలసినటువంటి కార్యక్రమానికి మరి వారికి జరిగినటువంటి స్వల్ప ఇంజరీ వల్ల వారు రాలేకపోయారు. అయినప్పటికీ పిల్లలు, స్టాఫ్ అందరూ కూడా ఎంతో సమర్థవంతంగా, ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ శ్రీనిధి స్కూల్ యొక్క సెకండ్ యానివర్సరీకి రావడం మాకందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అకాడమిక్స్ పైనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఎంతో దృష్టి సారించి నడుపుతున్నటువంటి ఈ విద్యా సంస్థ రానున్న రోజుల్లో బొబ్బిలికి ఒక దిక్సూచి అవ్వాలని, బొబ్బిలి యొక్క ఎడ్యుకేషన్ మ్యాప్లో ఇది ఒక చెరగని ముద్ర వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అకాడమిక్స్ కాకుండా నైతిక విలువలకు కూడా, ఎందుకంటే నాకు వాస్తు తెలుసు కాబట్టి, నైతిక విలువలకి నేర్పించడంలో కానీ, బోధించడంలో కానీ, మొరాలిటీసు, అదేవిధంగా ఇంటలెక్చువాలిటీ బోధించడంలో ఈ విద్యా సంస్థలో ఏమాత్రం కూడా లోటు ఉండదన్న విషయం నేను ప్రగాఢంగా నమ్ముతూ, మరి ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.